ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు బలపరచబడుతున్నారని, దీవించబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. మీరు పెట్టే మెసేజ్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజుల్లో మనం చూస్తే మనం చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం. చాలా విషయాల గురించి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. కొంతమంది అయితే 1-2 సార్లు చేసి ప్రార్థన చేసి నాకేం జవాబు రావట్లేదు అని వదిలేస్తారు. ఆ ప్రార్థన పాయింట్ని వదిలేస్తారు, ఇంకా ప్రార్థన చేయడం వదిలేస్తారు. నాకే జవాబు రావట్లేదని ప్రార్థన మానేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి నుంచి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు అట్లా ఉండడానికి వీల్లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అబ్రహామును చూసినట్లయితే లోతు విషయంలో అబ్రహాము దేవుణ్ణి పదే నువ్వు అంతమంది ఉంటే ప్రదేశాన్ని, సొదొమ గొమొరాన్ని కాపాడుతావా, ఇంతమంది ఉంటే కాపాడుతావా అని పదే దేవుణ్ణి అడుగుతున్నట్టు చూస్తాం. కొన్నిసార్లు అడిగిన తర్వాత కూడా మరలా అబ్రహాం ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఇంకొకసారి కోపం తెచ్చుకునంటే ఇంకొకసారి అడుగుతాను, ఇంతమంది ఉంటే కూడా ఆ దేశాన్ని కాపాడుతావా అని దేవుణ్ణి అడుగుతున్నట్టు మనం చూస్తాం. అబ్రహాము అన్నిసార్లు అడిగాడు కాబట్టి లోతు రక్షించబడ్డాడు. అలాగే మనము ఏలియా విషయంలో కూడా మనం చూస్తే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చింది. కానీ వర్షం కోసం అతను ప్రార్థన చేసినప్పుడు వర్షం అంత త్వరగా రాలేదు. తన సేవకుణ్ణి పదే పంపించి ఏమైనా వర్షం పడుతుందా, ఏదైనా మేఘాలు వస్తున్నాయా చూసిరా అని తన సేవకుణ్ణి పంపించినట్టు 7 సార్లు 6 సార్లు పంపించినట్టు మనం చూస్తాం. ఈరోజు నీ ప్రార్థనకి లేట్ అవుతుందా? నీ ప్రార్థనకి సమాధానం, జవాబు రావట్లేదని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు ప్రార్థన ఆపొద్దు. నీకు జవాబు వచ్చిందాకా నువ్వు ప్రార్థన చేయి. ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయన సమయంలో, అనుకూల సమయంలో, సరైన సమయంలో దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విసుకగా నిత్యము ప్రార్థన చేయమని ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయం గురించి అయితే దేవుణ్ణి అడుగుతా ఉన్నావో 1-2 సార్లు అడిగి ఊరుకోకు. నాకు జవాబు రావట్లేదు కదా అని వదిలేకు. ప్రార్థనలో పోరాడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. దేవుడిచ్చే వరకు ప్రార్థన రిక్వెస్ట్ని దేవుడి దగ్గర పెడతానే ఉండు. దేవుడిని పదే అడుగుతూ ఉండు. యాకోబు ఎలా అయితే పోరాడాడో అలానే నువ్వు కూడా ప్రార్థనలో పోరాడు. దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా, నీ ప్రార్థన మానుకోకు, నీ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టకు, నీ ప్రార్థనని కొనసాగించు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. మహోన్నతుడా, మహాగణుడ, సృష్టికర్త, నీకు వందనాలు అయ్యా. కొన్నిసార్లు అయ్యా మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యా మాకు రావాల్సిన జవాబు లేట్ అవ్వచ్చు, కానీ అందుకని మేము ప్రార్థనని విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభా. పదే అయ్యా మీ దగ్గర మనవి చేసే అయ్యా కృపను దయచేయండి. పదే మిమ్మల్ని అడిగే కృపను దయచేయండి, పొందుకునే కృపను దయచేయండి. మేము ప్రార్థనలో పోరాడాలని మీరు కోరుకుంటా ఉన్నారు అయ్యా. మీ కృపా సహాయాన్ని దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్లు అయ్యా అడుగుతూ ఉన్నారో, మీ పాదాల చెంత మొరపెడతా ఉన్నారో, వాళ్ళందరూ సమాధానం పొందుకుందురుగాక. మీ కృపా సహాయాన్ని దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.